హాయ్ ఫ్రెండ్స్, అందరికీ ఒకసారి ఈ రోటి పచ్చడిని ట్రై చేయండి. ఇంట్లో కూరగాయలు లేనప్పుడైనా, నోరు టేస్ట్గా లేనప్పుడైనా, జ్వరం వచ్చినట్లుగా ఉన్నా కూడా ఈ రోటి పచ్చడి చాలా బాగుంటుంది. అందుకు కావాల్సింది కొన్ని ఎండుమిరపకాయలు, ధనియాలు, జీలకర్ర, చింతపండు వేసి బాగా గోలించుకోవాలి. అవి గోలిపోయిన తర్వాత చివరగా వెల్లుల్లిపాయలు, కొన్ని పొట్టు తీసి కొన్ని పొట్టు తీయకుండా వెల్లుల్లిపాయలు వేసి అంతా చల్లారిన తర్వాత మిక్సీ పట్టుకొని తర్వాత ఒక బాండీలో పోపు పెట్టుకొని ఈ మిక్సీ పట్టుకున్న మిశ్రమాన్ని అంతా అందులో వేసి కలుపుకొని దించి వేడి అన్నంలో తింటే సూపర్ టేస్ట్ ఉంటుందండి. ఒకసారి ట్రై చేయండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.